కొలిసిస్టైటిస్ అంటే మనకు గాల్ బ్లాడర్ పిత్తసంచి దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ని కొలిసిస్టైటిస్ అంటాము. గాల్ బ్లాడర్ మనకు లివర్ పక్కన ఉంటుంది. దట్స్ ఎ స్టోరేజ్ ఆర్గన్. మనకు బాడీలో లివర్లో జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీట్ అయితే, బైల్ జ్యూస్ సెక్రీట్ అయితే అది పేగుల్లో, చిన్న పేగుల్లో ఫ్లో అవుతుంది. ఎక్స్ట్రా జ్యూస్ ఏమైనా ఉన్నా అది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఒక పీరియడ్ తర్వాత స్టోర్ అయిన బైల్ గాల్ బ్లాడర్ కాంట్రాక్షన్తోని మళ్ళీ చిన్న పేగుల్లో వెళ్ళిపోయి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అయ్యింది. ఓవర్ స్టాసిస్ ఆఫ్ బైల్ ఆర్ మనకు బైల్లో ఉన్న కెమికల్స్ సెడిమెంట్ అయ్యి ఇన్ఫెక్షన్ చేసే కండిషన్ కొలిసిస్టైటిస్. దీనివల్ల ఒక్కొక్కసారి ఏమైతే స్టోన్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. కొలిలిథియాసిస్ అంటాం, స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద గాల్ బ్లాడర్. ఈ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ మనం ఎందుకు చేయాలి, చేస్తే దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి. డిసడ్వాంటేజెస్ యూజువలీ ఏముండవు, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ప్యూర్ స్టోరేజ్ ఆర్గన్ ఆఫ్ ద బైల్. సో మనము తీయపోతే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అవుతుంది, కొలిసిస్టైటిస్ ఇన్ఫెక్షన్, అండ్ గాల్ బ్లాడర్ బల్జ్ అయ్యి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా వస్తాయి. పర్ఫరేషన్ అంటాం, పర్ఫరేటెడ్ గాల్ బ్లాడర్ అవుతుంది. లేదు స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోన్ స్లిప్ అయ్యి ప్యాంక్రియాటిక్ డక్ట్లో వెళ్ళిందంటే గ్యాల్ స్టోన్ ఇండ్యూస్ ప్యాంక్రియాటైటిస్ అవుతుంది, విచ్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. అండ్ లేదు మన బైల్ ఫ్లో ట్రాక్లో వచ్చి అబ్స్ట్రక్ట్ అయిందంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ వస్తుంది, విచ్ ఈస్ ఆల్సో ఎమర్జెన్సీ కండిషన్స్. సో ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ రావద్దు. అండ్ ఇన్ఫెక్షన్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయంటే గాల్ బ్లాడర్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అన్నమాట. అలాంటి కండిషన్స్లో గాల్ బ్లాడర్ తీసేయడమే ట్రీట్మెంట్. గాల్ బ్లాడర్ సర్జరీ మనం 90% లాప్రోస్కోపీలోనే ఈ మధ్య చేస్తున్నాము, బికాస్ దట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ టు ద పేషెంట్ అండ్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో గాల్ బ్లాడర్ సర్జరీ లాప్రోస్కోపీలో స్మాల్ హోల్స్తో చేస్తాం. ఆ గాల్ బ్లాడర్ తీసేసి we clip the duct so that flow one sided ఉంటుంది from liver into the small intestines only. గాల్ బ్లాడర్ వెళ్ళే రూట్ మనం బ్లాక్ చేసేసి గాల్ బ్లాడర్ తీసేస్తాం.